వాళ్ళకి నేను వీడియో తీస్తున్నాను తెలియదు ఎట్లా మాట్లాడుకుంటున్నారు. హాయ్ మిక్సీ గిన్నె ఉన్నదంట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కొత్తది మిక్సీ తెచ్చుకున్నాం అనమాట. ఇదిగోండి ఓపెనింగ్ అయితే అవుతుంది. ఆల్రెడీ ఉంది మిక్సీ, కాకపోతే మిక్సీ జార్స్ అయితే ఖరాబ్ అయినాయి అనమాట. దానికోసమని జార్స్ ఎందుకు తీసుకోవడం, కొత్తదే తీసుకొస్తా అని కొత్త మిక్సీ తీసుకొని వచ్చేసిండు మా ఆయన. అయితే మిక్సీ అయితే మంచిగా పనిచేస్తుంది, అయినా మళ్ళీ కొత్త మిక్సీ తెచ్చుకున్నాం మేము. చూసారా, ఫిలిప్స్ అనమాట ఇది. దీనికి ఇవి కూడా వచ్చాయి, కింద ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు కింద. ఇది అంటే కింద ఆన్ చేయడం. ఎక్స్క్యూజ్ మీ, హలో మామ్. ఎక్స్క్యూజ్ మీ, చూపిస్తారా కొద్దిగా? చూడండి మీరు, ఇది చూసారా, ఇది వచ్చేసి ఫిలిప్స్ కంపెనీది, చాలా బాగుంది. చూసారా? ఓహో నైస్. ఇది వచ్చేసి ఎంత పడ్డదంటే, మేమైతే క్యాంటీన్ లో నుంచి తెచ్చుకున్నాం అనమాట. దీనికి జార్స్ 4 జార్స్ వచ్చినాయి కదా. ఎంత పడ్డది? ఎంత? 4400 అయితే పడ్డది. దీని యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది? 6500 ఉంది. మేము వచ్చేసి క్యాంటీన్లో నుంచి తెచ్చుకున్నాం కాబట్టి 4400 అనమాట. చూసారా, మీకు మా పాత మిక్సీ కూడా చూపిస్తాను. సారీ, దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 6900 ఉంది. కానీ మనము చూసారా ఇక్కడ 6995 ఉంది. కాకపోతే మనం క్యాంటీన్లో నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మనకి ప్రైస్ వచ్చేసి తక్కువ పడుతుంది. మీకు కూడా క్యాంటీన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి ట్రై చేయండి, కొంచెం తక్కువకి వస్తుంది అనమాట. 4400కి అయితే వచ్చింది. ఫస్ట్ మా ఆయన అయితే గిన్నె అయితే కింద పడేసి, సారీ గిన్నె కాదు, క్యాప్ అయితే కింద పడేసిండు. చూసిరా, అట్లుంటుంది మనతో. ఇది అనమాట మాది పాత మిక్సీ. ఇది మంచిగా పనిచేస్తుంది, గిన్నెలు ఖరాబ్ అయిపోయినాయి, అందుకోసమని వీటి వల్ల ఇప్పుడు కొత్త మిక్సీ కొనుక్కోవాల్సి వచ్చింది అనమాట. ఉన్నమాటే ఫస్ట్ నేను ఏం చేసినాను తెలుసా, మిక్సీ కొనుక్కొని రాగానే ఓపెన్ చేయకముందే, అంటే ఇప్పుడు మేము టిఫిన్ చేసి చూసారా, నేనైతే ఇడ్లీకి అయితే నానబెట్టేసిన అనమాట. ఆల్రెడీ మినపప్పు, ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేసిన, మంచిగా పొద్దున్న ఇడ్లీ వేసుకోవచ్చని. మేము ఇడ్లీలు తినాక ఇప్పటికి 10-15 డేస్ అవుతుంది అనమాట. మిక్సీ ఖరాబ్ అయిందని ఇడ్లీ దోశ చేయట్లేదు, ఓన్లీ చపాతీ, పూరి, ఉప్మా ఇవే నడుస్తున్నాయి అనమాట మా ఇంట్లో అయితే.